నిటారుగా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నామని చెప్పేసి ఒంగోని లేవలేకపోతున్నామంటూ అంటుంటారు. అసలు ఈ వెన్నెముకకు సంబంధించి ఎందుకు మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, దీనికి ఎలా ప్రధాన కారణాలు ఏంటి అనేది మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఆర్థో సర్జన్ డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఎక్కువగా తరచూ వింటూ ఉంటాము వెన్నెముకకు సంబంధించి ఎక్కువ సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు వెన్నెముకకి ఇన్ని సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటి? సో మనము గర్భంలో ఫీటస్ ఫస్ట్ ఫార్మేషన్ వెన్నుపూస అండి. ఇనిషియల్గా అది ఫామ్ అయిన తర్వాత దాని చుట్టూ ఉండే పెరిఫరల్ లిమ్స్ కానీ ఫర్దర్గా డెవలప్ అవుతాయి. ఆ లిమ్స్ తోటి వేరియస్ ఆర్గన్స్, స్కిన్, మజిల్స్ అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మీరు నార్మల్ కర్వేచర్ ఆఫ్ ద స్పైన్ ఇలా ఉంటుందండి, స్ట్రైట్గా ఉండదు. కొంచెం లార్డోసిస్, కైఫోసిస్ తోటి ఇలా ఉంటుంది. సో మీరు తీసుకుంటే పైన మెడలో ఇక్కడి వరకు మెడ అండి 1 to 7 వర్టిబ్రా, 7 ఎముకలు ఉంటాయి, అంటే స్కల్కు కింద బేస్లో. దీన్ని మనం సర్వైకల్ స్పైన్ అంటాం, లేదంటే మెడ. తర్వాత థొరాక్స్ అంటే చెస్ట్. మనం చెస్ట్లో 1 to 12 వర్టిబ్రా ఉంటాయి. 12 వర్టిబ్రాతో పాటు 12 రిబ్స్ ఉంటాయి. ఆ రిబ్స్ లోపల మనకు లంగ్స్, హార్ట్ ఉంటుంది. ఇది వైటల్ ఏరియా. తర్వాత వచ్చి మీకు 5 లంబార్ వర్టిబ్రా ఉంటాయి. ఇది నడుమండి. నెక్, వీపు, నడుములో కూడా మనకు లంబార్ వర్టిబ్రే 5 ఉంటాయి, 1 to 5 ఉంటాయి. ఇది మనకు ఇలా కర్వేచర్ బ్యాక్ సైడ్ వస్తుంది. తర్వాత మనకు వచ్చేసి సాక్రమ్ అనే బోన్ ఉంటుంది. ఇది కూడా 5 వర్టిబ్రాల కలయికతో ఉంటుంది. ఇది సింగిల్ వర్టిబ్రా అయినా కూడా ఇది 5 వర్టిబ్రాల కలయిక అండి. సో ఇలా మనం ఈ యొక్క స్కెలిటల్ సిస్టమ్ స్పైన్ యొక్క ఇంపార్టెంట్ స్ట్రక్చర్. దీనికి రెండు జాయింట్లు ఉంటాయి. వెనకలో మనకు జాయింట్స్ ఈ బోన్కు లెఫ్ట్, రైట్ 2 జాయింట్స్ ఉంటాయి. వాటిని ఫేసెడ్ జాయింట్స్ అంటాం. ఈ ఎముక మధ్యలో మనకు ఈ బ్లూ కలర్ది డిస్క్ అంటామండి. డిస్క్ అంటే షాక్ అబ్జర్వర్ లాగా. మనం ఎగిరి దుంకినా కూడా, మనము కదిలినా ఎగిరి దుంకినా కూడా మనకు ఈ బోన్స్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. వెహికల్ కి ఎలాగైతే షాక్ అబ్జర్వర్ ఉండి దానికి చుట్టూ ఆయిల్ సీల్ ఉండి లోపల ఆయిల్ ఉంటుందో, దీనికి కూడా చుట్టూ ఆయిల్ సీల్ లాంటి ఫైబ్రస్ బ్యాండ్ ఉండి లోపల జెల్ లాంటి టిష్యూ ఉంటుంది, ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది. సో మనం ఎగిరినా, దుంకినా, వెనుకకు ముందకు వంగినా కూడా ఈ డిస్క్ అన్నది మన బోన్ని డ్యామేజ్ చేయకుండా, నరాన్ని డ్యామేజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇంత చక్కటి స్పైన్ ఈ షేప్లో ఉండడం కాకుండా కొన్ని పెథలాజికల్ చేంజెస్ వల్ల కర్వేచర్లు మారుతూ ఉంటాయి, స్పాజమ్స్కు లోన్ అవుతూ ఉంటాయి, కంజెంటల్ డిజీజెస్ వస్తుంటాయి, పుట్టుకతో వచ్చే డిజీజెస్ వస్తాయి, జీన్స్ వలన డిజీజెస్ వస్తాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ వలన కొన్ని డిజీజెస్ వస్తాయి. బోన్ క్వాలిటీ పూర్గా ఉండటం వలన దానికి విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ కానీ మినరల్ డెఫిషియన్సీ ఉంటే బోన్ మెత్తబడ్డం, దాన్ని ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి అంటాం. ఆర్ఎల్స్ స్పాండిలోసిస్ కూడా అంటాం. అలాగే ఈ బోన్లో మనకు ఆస్టియోపోరోసిస్ వల్ల మైక్రో ఫ్రాక్చర్స్ కూడా, అంటే చిన్న 60-70 ఏళ్ళ ముసలావిడ కేవలం బెడ్ మీదకి జారి కింద పడ్డప్పుడు ఫ్రాక్చర్స్ నడుము మెరుగుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్, బోన్ సున్నితంగా మెత్తగా ఉండటం వల్ల మనకు వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అని నడుములో, వీపులో అవుతూ ఉంటాయి. వెనకాల మనం చూసాము 2 జాయింట్లు, ఇదొక ఫేసెడ్ జాయింట్, ఇదొక ఫేసెడ్ జాయింట్. ఈ 2 జాయింట్స్ మనకు ఒక ఎముక నుంచి ఇంకో ఎముక కలపడానికి హెల్ప్ చేస్తాయి. మన మూమెంట్ కూడా అవి దోహదం చేస్తాయి. ఎప్పుడైతే ఈ జాయింట్స్లలో ఇన్ఫెక్షన్ వచ్చినా, ఇన్ఫ్లమేషన్ వచ్చినా, అంటే ఇన్ఫ్లమేషన్ అంటే నొప్పి, వాపు, ఎర్రబడ్డం, మూమెంట్ రెస్ట్రిక్ట్ అవ్వడం, ఈ 4 లక్షణాలు ఉన్నప్పుడు వాటిని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే కణం ఉత్తేజం చెందడం. సో ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మనకు ఈ జాయింట్స్ లో పెయిన్ రావడం, దాన్ని మనం
స్పాండిలోలైటిస్ అంటాం. స్పాండిలోలైటిస్. ఆ తర్వాత మనకు ఈ జాయింట్స్ లో కొంత డిస్ట్రప్షన్ ఏర్పడి సడన్ ఇంజురీ వల్ల కానీ లేకపోతే ఒబేజ్ ఉమెన్ లో పెల్విక్ అబ్డమెన్ రిలేషన్ డిస్టర్బ్ అయినప్పుడు ఈ L5 వర్టిబ్రా కానీ L4 వర్టిబ్రా కానీ సాక్రల్ వర్టిబ్రా ఇలా ముందుకు జారిపోయే ఆస్కారం ఉంటుంది. దీన్ని సబ్లక్సేషన్ అంటాం, లేదంటే స్పాండిలోలిస్థెసిస్ అంటాం. సో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి స్పైన్లో. అంతేకాకుండా బోన్స్లలో గడ్డలు, ట్యూమర్స్, బినైన్ ట్యూమర్ రావచ్చు, క్యాన్సరస్ ట్యూమర్ రావచ్చు. అంతేకాకుండా ఈ యొక్క వెన్నుపూసలో కెనాల్ ఉంటుంది. బోన్స్లలో ఒక కెనాల్ ఉంటుంది. మెదడు నుంచి బ్రెయిన్, అంటే మెదడు నుంచి మనకు ఒక దొడ్డు తాడు లాంటి నరము కింది వరకు పోతుంది. మనకు అంటే బటక్ వరకు కూడా నరం వస్తుంది. దాన్ని మనము స్పైనల్ కార్డ్ అంటాం. ఈ సున్నితమైన స్పైనల్ కార్డు మనకు మోటార్ సెన్సరీ ఇంపల్స్ ని, అంటే మీటర్ నుంచి స్విచ్ బోర్డు నుంచి లైట్ కి ఎలాగైతే వైర్లు వస్తాయో అలాగే మెదడు, వెన్నుపూస, కాళ్ళల్లో ఉండే భాగాలకి పవర్ సప్లై చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ చేయి పెట్టాను, ఇక్కడ వేడిగా ఉంది అని నాకు స్పర్శ తెలియగానే ఈ ఇంపల్సెస్ చేతి ద్వారా మెదడుకు పోయి మెదడు ఏం చెప్తుందంటే నన్ను చేయి తీయమని చెప్తుంది. చెయ్యి తీసేదాన్ని మనం మోటార్ యాక్టివిటీ అంటాం. అక్కడ వేడి ఉందని తెలుసుకోవడానికి సెన్సార్ యాక్టివిటీ అయితే, చెయ్యి తీసేయమని నా బ్రెయిన్ చెప్పడాన్ని మోటార్ యాక్టివిటీ. సో కండరాలు ఉపయోగించి నేను చెయ్యి తీస్తాను. సో ఇలాంటి ఇంపల్స్ మనకు ఈ వెన్నుపూస నరం ద్వారా సర్క్యులేట్ అవుతుంది. అంతేకాకుండా అందులో గడ్డలు కూడా ఫామ్ అవ్వచ్చు. కొన్ని సిరింగోమైలి అనే రోగాలు ఉంటాయి, కంప్రెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్రాక్చర్స్ తోటి పక్షవాతం రావచ్చు, కార్డియోప్లేజియా అంటే మొత్తం కాలు చేతులు పడిపోవచ్చు. మెడలో ఉన్న నరం, ఫ్రేనిక్ నర్వ్ అన్నది ఒక నొక్కపోతే ఊపిరితిత్తులు ఆగిపోవచ్చు. ఎందుకంటే ఊపిరితిత్తులు పనిచేయడానికి ఆ నరం పనిచేస్తుంది. దీనికి తోడు మనం ఈ మధ్యన ఒక డిస్క్ చూసాము. ఈ డిస్క్ బర్స్ట్ అయిపోయి వెనకాల ఉండే నరాన్ని నొక్కటం వల్ల కూడా మనకు ఈ యొక్క నరంలో స్పర్శ తగ్గిపోయి, బలం తగ్గిపోయి, ఈ నడుము నరాలన్నీ వెన్నుపూసలో ఫామ్ అయి కింది వరకు కాలు కొన వరకు పోవడం, దాని వలన కూడా మనకు షియాటికా ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి ఎన్నో సమస్యలు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ట్రామా, ఇంజురీస్. సో ఇలాంటి ఒక 30-35 రకాల స్పైన్ ప్రాబ్లమ్స్ మనం రోజు చూస్తూ ఉంటాం. సో స్పెసిఫిక్గా మనం వినేది స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ అండ్ డిస్క్ ప్రొలాప్స్, షియాటికా. ఇవి కామన్గా మనం వింటూ ఉంటాం. ట్యూమర్స్ అవన్నీ వెరీ రేర్గా ఉంటాయి. సో డిస్క్ ప్రొలాప్స్ విషయం మనం మరొక వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ చిన్న పిల్లల్లో ఎందుకు ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఏం ప్రాబ్లం? ఆర్థో. లాస్ట్